తమిళు భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళని ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా. 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం 40 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చాలని 244 క్యాంటీన్లు పెట్టాం. ఇప్పటికీ 5,60,00,000 మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం. నేను అడుగుతున్నా, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ ఒకసారి చూస్తే